సో హలో ఎవ్రీవన్. సో ఈ రోజు మన ఫస్ట్ వర్క్ చేయడానికి రాష్ట్రపతి నిలయంకి అయితే వచ్చాము. సో ఇది వచ్చేసి బులారంలో ఉంటుంది అండ్ ఇక్కడ రావాలంటే రెండు రూట్స్ అయితే మనకు అవైలబుల్ ఉంటాయి. ఒకటి వచ్చేసి అల్వాల్ నుంచి అండ్ ఇంకొకటి మనకి ఈ సైడ్ నుంచి కూడా రావచ్చు. సో ఇదైతే హైదరాబాద్ లో ఉన్న ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అన్నమాట. సో మొత్తం 97 acres లో ఉంటుంది అండ్ 73 acres వరకు మొత్తం కూడా మనకు ఫ్రూట్స్ అండ్ కంప్లీట్ గ్రీనరీ తోనే నిండిపోయి ఉంటుంది. సో నేనైతే చాలా వీడియోస్ అయితే చూసాను, బట్ లోపల ఎలా ఉంటుంది ఏంటి అనేది నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు ఇప్పటి వరకు. సో ఫస్ట్ టైం లోపలికి వెళ్ళి చూడబోతున్నాను. సో నేనేమైనా మిస్ చేస్తుంటే కనుక మీరైతే కామెంట్ చేయండి. సో సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అండ్ ఈరోజు ఇక్కడికి చాలా మంది స్కూల్ పిల్లలు అయితే వచ్చారు. సో వెనక చూడొచ్చు స్కూల్ బస్సెస్ అనేది. సో వీళ్ళు వచ్చేసి మహబూబ్ నగర్ నుంచి అయితే వచ్చారంట. సో స్కూల్ బస్సెస్ పైన చూస్తే అర్థమవుతుంది. సో లోపలికి వెళ్ళి చూద్దాము ఎలా ఉంటుంది ఏంటి అనేది, టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి అండ్ ఎక్కడెక్కడ ఉంటుంది కంప్లీట్ వీడియో మీకైతే షేర్ చేస్తాను. సో లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోదాం. లెట్స్ చలో. బిల్డింగ్ ఇక్కడ మనం టికెట్స్ అయితే బుక్ చేసుకోవాలి లోపలికి వెళ్ళి. సో లేదు అంటే మనం ఆన్లైన్లో కూడా మనము టికెట్స్ తీసుకొని వెళ్ళొచ్చు. ఇక్కడ వచ్చేసి మనకు కెఫే ఉంటుంది లోపల, సో కెఫేకి కూడా వెళ్ళొచ్చు. ఇది వచ్చేసి కంప్లీట్ రాష్ట్రపతి భవన్ మ్యాప్ అనమాట. సో మనకు ఇప్పుడైతే మనం పార్కింగ్ లో ఉన్నాము. సో రిజిస్ట్రేషన్ ఆఫీస్ తీసుకుంటాం. సో పోలీస్ కంట్రోల్, మెడికల్ రూమ్ కూడా ఉంది, ఫుడ్ కోర్ట్ ఏరియా. సో ఇక్కడ మనకు లోపలికి అయితే ఎటువంటి ఫుడ్ అయితే అలో చేయరు. సో కెఫ్టేరియాస్ అయితే ఉంటాయి లోపల, సో వాటిలో తినాలి. సో నేచర్ క్లాస్ రూమ్ ఉంది, బటర్ఫ్లై గార్డెన్ ఉంది, రెయిన్బో ట్రీ గార్డెన్ అండ్ రాక్ గార్డెన్, వాటర్ క్యాస్కేడ్ అని కూడా ఉంది. ఒక్కసారి అయితే లోపలికి వెళ్ళి చూద్దాము ఏమేమి ఉన్నాయని. ప్రొవైడ్ చేయాలి లోపలికి. సో టికెట్ తీసుకున్న దగ్గరికి ఎంట్రీకి అనేది మనకు ఒక 200 meters అయితే డిస్టెన్స్ అయితే ఉంటుంది. సో బైక్ అక్కడే పార్క్ చేసి మనం అయితే నడుచుకుంటూ అయితే వెళ్ళాలి. సో మీరు చూడొచ్చు రోడ్ మొత్తం కూడా వెనక ఖాళీగా ఉంది. సో నేనైతే నడుచుకుంటూ వెళ్తున్నాను. సో ఇదే మనకు ఎంట్రీ. సో ఇక్కడ అనేది మనకు సెక్యూరిటీ చెక్ అయితే ఉంటుంది. సో సెక్యూరిటీ చెక్ కంప్లీట్ సెక్యూరిటీ చెక్ చేసిన తర్వాత వెళ్తాము లోపలికి. సెక్యూరిటీ చెక్ తర్వాత లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. సో ఇలా మనకు గ్రీనరీ చూడొచ్చు ఇక్కడ చూసినా కూడా. సో ఎంత గ్రీనరీ అనేది, నాకైతే ఇట్లాంటి రోడ్లో సింగిల్గా వెనక కూడా ఎవరు లేరు. సో ఒక్కడినే నడుచుకుంటూ అయితే వెళ్తున్నాను. సో నెక్స్ట్ ముందర అయితే ఉన్నట్టున్నారు పబ్లిక్. సో చాలా మంది స్కూల్ పిల్లలు వాళ్ళందరూ కూడా వచ్చారు కాబట్టి వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. బట్ నేనైతే టికెట్ తీసుకొని వద్దాము అని చెప్పి వెళ్ళాను. బట్ అంటూ ఇక్కడ రాష్ట్రపతి నిలయం అండ్ డ్రింకింగ్ వాటర్ అయితే ఇక్కడ ప్రతి దగ్గర అయితే డ్రింకింగ్ వాటర్ అయితే ఉన్నాయి. సో ఒక బాటిల్ అయితే మనం తెచ్చుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే మనం ఇక్కడ తాగాలంటే అక్కడ ఉన్న గ్లాసెస్ కూడా బాగుంటాయా లేదా అనేది చెప్పలేం కాబట్టి. సో ఫైనల్లీ ఇటు రైట్ సైడ్ అయితే మనం నాలెడ్జ్ గ్యాలరీకి అయితే వెళ్ళాలి. సో ఇక్కడ ఎంట్రీలో కూడా మనకు చెట్లు అయితే చాలా బాగున్నాయి రెండు సైడ్లు. సో రోడ్ కూడా మనకు కంప్లీట్ స్టోన్ అనమాట ఇది. సో మీరు చూడొచ్చు కంప్లీట్ రాళ్ళతోనే చేస్తారు. సో ఇది వచ్చేసి మనకు ఒక కొండ పైన మొత్తం అంతా కూడా ఆర్చ్ చేశారు. చార్మినార్, కుతుబ్ మినార్ అండ్ ఒక చక్రం బుద్ధుడు ఉన్నాడు. అది ఆర్మీ జనరల్ ఫోటో, సోల్జర్స్ ఫోటో. సో కంప్లీట్ స్టోన్ ఇలా కార్వింగ్ అయితే అయ్యింది. ఒకసారి మీకు కంప్లీట్ చూపిస్తాను రౌండ్ గా. సో ఇక్కడ వచ్చేసి మనకు మన సౌత్ భరతనాట్యం గురించి అండ్ రామానుజుల వాళ్ళ ఫోటో కూడా ఇక్కడ డ్రా చేయడం జరిగింది. సో చాలా బాగుంది, కలర్ఫుల్ గా. ఒక కొండ పైన ఇలా కంప్లీట్ ఆర్ట్ అయితే వేశారు. ఇక్కడ మనకు షిప్, విక్రాంత్ షిప్ టైప్ ఆఫ్ డిజైన్. సో అండ్ రాకెట్, ఇస్రో రాకెట్ డిజైన్స్ అన్ని కూడా చాలా నీట్ గా అయితే డ్రా చేశారు. సో ఇది వచ్చేసి నాలెడ్జ్ గ్యాలరీ ఎంట్రీ అనమాట. సో ఎంట్రీలో ప్రెసిడెంట్ వాడిన కారు ఈ 2014 వరకు అయితే మన ప్రెసిడెన్సీ యూజ్ చేశారంట. సో ఇప్పుడైతే డెమో కోసం ఉంది. చేసి కంప్లీట్ రాష్ట్రపతి బిల్డింగ్. సో ఎక్కడైతే ఢిల్లీలో ఉంది కదా, సో దాని బిల్డింగ్ అండ్ దానికి సంబంధించిన ఫొటోస్. సో రాష్ట్రపతి మ్యామ్ ఇక్కడ ఉన్నారు. సో అక్కడ కంప్లీట్ ఫొటోస్ అయితే ఉంటాయి. అండ్ ఇలాగే మొత్తం ముందుకెళ్తే సో మన నేషనల్ ఎంబ్లమ్ సెకండ్. సో నేషనల్ ఎంబ్లమ్ కూడా ఇక్కడ ఉంది. సో దానికి సంబంధించి ఇక్కడ రాష్ట్రపతి సంబంధించిన
కంప్లీట్ హిస్టరీ. సో ఇది వచ్చేసి మొత్తం 90 ఎకర్స్ అయితే ఉందంట. సో 1860లో బిల్డ్ చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు. సో 1860లో బిల్డ్ చేశారు. అండ్ ఇందులో వచ్చేసి 11 రూమ్స్ అయితే ఉన్నాయి. సింగిల్ స్టోరీ బిల్డింగ్ ఇది. సో ఇది మేబీ పాతది ఉండొచ్చు, ఇప్పుడైతే ఎక్కువ రూమ్స్ ఉంటాయేమో లోపల. సో డైనింగ్ హాల్, సినిమా హాల్, దర్బార్, మార్నింగ్ రూమ్ అన్ని కూడా ఉన్నాయని చెప్పేసి కంప్లీట్ హిస్టరీ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. సో అండ్ ఇక్కడ మన కంప్లీట్ రాష్ట్రపతి నిలయం బిల్డింగ్ ఫొటోస్. సో తమిళసాయి మేడం ఫోటో కూడా ఉంది ఇక్కడ. ఇక్కడ మనకు టనల్. సో బిఫోర్ మనకు టనల్ అండ్ ఆఫ్టర్ పెయింటింగ్ చేసిన ఫోటో కూడా ఉంది. సో కొన్ని ఆర్ట్ గ్యాలరీ కంప్లీట్లీ. అండ్ ఇది వచ్చేసి మనకు 2014 వరకు ప్రణబ్ ముఖర్జీ గారు వాడిన కార్ అన్నమాట. అండ్ అది వచ్చేసి మనకు ఒక కార్ట్, హార్స్ కార్ట్ లాంటిది. సో ఇవి ఇక్కడైతే డెమో పర్పస్ కింద స్టూడెంట్స్ కి చూపించడానికి అయితే పెట్టారు. అండ్ గాంధీజీ అండ్ కంప్లీట్ ఆర్ట్స్ మన రాష్ట్రపతి నిలయం సంబంధించింది, మన ఇండిపెండెన్స్ అండ్ తెలంగాణ ముందు కూడా. సో ఇక్కడ అయితే మనకు ద్రౌపది ముర్ము గారి అండ్ స్టాచ్యూ అయితే ఉంది. సో ఇక్కడ ఏది కూడా మనం టచ్ చేయొద్దు యాక్చువల్లీ. సో డోంట్ టచ్ అని ముందే రాసి పెట్టారు. సో ఇదంతా కూడా ఆర్ట్ గ్యాలరీ. సో కంప్లీట్ స్టూడెంట్స్ నాలెడ్జ్ కోసం మనకి ఇక్కడ చూపిస్తారు అనమాట. వీళ్ళందరూ మనకు ఇంతకు ముందు ఉన్న ప్రెసిడెంట్స్. సో మీరు చూడొచ్చు, అబ్దుల్ కలాం అండ్ రీసెంట్ ప్రణబ్ ముఖర్జీ గారు అండ్ కంప్లీట్ అందరు పేర్లు కూడా సహా ఉంది. సో ఇంకా ఇక్కడ వచ్చి మనకు ప్రెసిడెంట్ వచ్చిన మెడల్స్ అండ్ వాళ్ళ సంబంధించిన ఫొటోస్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో ఇది వచ్చేసి మనకు పూరి జగన్నాథ స్వామి పూరి టెంపుల్ ఫోటో అండ్ కంప్లీట్ ఆర్ట్ గ్యాలరీ ఇక్కడ. అండ్ కింద వచ్చేసరికి మనకు పూరి జగన్నాథ స్వామి అండ్ బలరామ సుభద్ర మాతతో ఉన్న స్టాచ్యూస్ అయితే ఇక్కడ పెట్టారు. సో మీరు ఇది అండ్ ఇది మొత్తం కంప్లీట్ 9 హాల్స్ అయితే ఉన్నాయి. సో 9 హాల్స్ లో కంప్లీట్ ఇలాగే మనం మొత్తం ఆర్ట్ వర్క్స్ తో చేసిన అయితే ఉన్నాయి. సో సో ఇది కంప్లీట్ నాలెడ్జ్ గ్యాలరీ డీటెయిల్స్. సో లోపల అయితే మీరు చూసారు కదా, కంప్లీట్ రాష్ట్రపతికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అయితే ఆర్ట్స్ అన్ని కూడా ఉన్నాయి. సో నా వెనక అయితే ఆ కార్ట్ సో చాలా బ్యూటిఫుల్ గా ఉంది రియల్ గా చూడడానికి. సో ఇక్కడైతే డెమో పిల్లలకు చూపించడానికి అయితే పెట్టారంట, స్టూడెంట్స్ కోసము. సో నాలెడ్జ్ కోసం ఎలా ఉంటుంది ఇంతకుముందు అనే దానికోసము. అండ్ ముందు కూడా ఇంకా అప్పటి కాలంలో ఉన్న సినిమా ప్రొజెక్టర్స్ అనేది కూడా ఉంది. ఒక్కసారి లోపలికి వెళ్ళి అది కూడా మీకు చూపిస్తాను. సో ఇది వచ్చేసి రూమ్ నెంబర్ 10. ఇక్కడ వచ్చేసి స్టేట్ బ్యాంక్వెట్ అట్ రాష్ట్రపతి భవన్. ఇది వచ్చేసి మనకు మొత్తం బ్యాంక్వెట్ హాల్. ఫస్ట్ ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ యుగోస్లావియా ప్రెసిడెంట్ తో కలిసి డిన్నర్ చేస్తున్నాను కూడా డైనింగ్ హాల్. సో మీరు చూడొచ్చు ఫొటోస్ అన్ని కూడా. సో ఇక్కడ 4th ప్రెసిడెంట్ వారాహి వెంకటగిరి గారు వాళ్ళందరి ఫొటోస్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. సో మనకు 10th ప్రెసిడెంట్ కేఆర్ నారాయణ గారు ఉన్నప్పుడు క్వీన్ ఎలిజబెత్ అయితే వచ్చింది కదా మన ఇండియాకి. సో అప్పటి ఫోటో ఇదంతా కూడా దానికి సంబంధించిన ఫొటోస్ అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇది మొత్తం కూడా డైనింగ్ రూమ్ లో యూజ్ చేసిన సెట్స్, ప్లేట్స్ అన్ని కూడా. సో ఇక్కడ మనకు కింద అప్పుడు యూజ్ చేసిన క్రాకరీస్ అంతా మనము నార్మల్ కుక్ వేర్. సో ఇదంతా ఇక్కడ ఉంది. సో ఇవన్నీ కూడా కాపర్ తో చేస్తామంట. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఎవ్రీ డీటెయిల్ మనకు అది దేని గురించి ఉంది అనేది కంప్లీట్ ఇక్కడ అయితే మెన్షన్ చేశారు. ప్రతి దాని గురించి మనకు బోర్డు పైన అయితే క్లియర్ గా ఉంది. సో కొన్ని బ్రాస్ ప్యాన్స్, కాపర్ టప్స్ అనేవి కూడా ఉన్నాయి. సో ఇది మొత్తం కూడా మనకు డైనింగ్ హాల్. సో రాష్ట్రపతి భవన్ లో ఉండే డైనింగ్ హాల్ లోపల అయితే మనకు కెమెరా అలో లేదు మెయిన్ హాల్లో. సో ఇక్కడైతే ఫోటోలు పెట్టారు కొన్ని. సో ఇది 10th రూమ్. అండ్ కొంచెం బయటకు వచ్చాక మనకి ఇక్కడ 11th రూమ్. సో ఇక్కడ వచ్చేసి మనకు కంప్లీట్ హిస్టరీ
1947లో ఇలా జరిగింది. సో మనకు హైదరాబాద్కి వచ్చేసి 1948లో ఇండిపెండెన్స్ అయితే వచ్చింది. ఇండియాకి అయితే 1947లో వచ్చింది, కానీ మన నిజాం రూల్ ఉస్మాన్ అలీ ఖాన్ తర్వాత 1948లో అయితే మనకు రజాకర్స్ వెళ్ళిపోయి ఇండిపెండెన్స్ ఇవ్వడం అయితే జరిగింది. సో ఇదంతా కూడా ప్రొజెక్టర్, ఇది చాలా పెద్దగా ఉంది. అండ్ ఫిలిం రీల్స్ ఇక్కడ అప్పటి కాలంలో ఉండేవి కదా. సో వింటేజ్ ప్రొజెక్టర్ అనమాట. సో 1962 1961 ఇది జర్మనీలో తయారైందట. సో కాసిం రజ్వీ, సో చాలా మందికి తెలియకపోవచ్చు. సో వీళ్ళు రజాకర్ టీం ఎవరైతే ఉంటారో వాళ్ళని లీడ్ చేసిన అతను కాసిం రజ్వీ. సో అప్పటికి సంబంధించిన ఫొటోస్. సో ఇదంతా కూడా మనకు ఆపరేషన్ పోలో అని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చేసిన దానివల్ల మనం అయితే ఇప్పుడు హైదరాబాద్ ఇంత డెవలప్మెంట్ వైపు కానీ, సో ఇండిపెండెన్స్ వైపు అయితే వచ్చింది. సో అంతకుముందు పరిస్థితులు చాలా దారుణంగా ఉండేవి. సో ఇదంతా కూడా అప్పటికి సంబంధించిన హిస్టరీ. సో ఇక్కడైతే రాసి పెట్టారు. సో ఇది మనకు మెయిన్ బిల్డింగ్ కి వెళ్ళే రూట్. సో మీరు ఇక్కడ చూస్తే మనకు ప్లే గ్రౌండ్ టైప్ ఉంది. మేబీ అది షటిల్ ఆడేలాగా, బట్ ఇప్పుడైతే తీసేసారు అనుకుంటా, నెట్ అయితే లేదు. సో మెయిన్ బిల్డింగ్ అయితే వెళ్తున్నాము. సో లెట్స్ సీ. సో ఇది మనకు రాష్ట్రపతి బిల్డింగ్, మెయిన్ బిల్డింగ్. సో కంప్లీట్ బయట నుంచి అయితే ఇలా ఉంటుంది, చాలా పెద్దగా ఉంది అది. సో ఇది జస్ట్ ఎంట్రన్స్ మాత్రమే. సో ఫ్లాగ్ కూడా మనకు 120 feet ఫ్లాగ్ అయితే ఉంటుంది లోపల, అది కూడా మీకు దగ్గర నుంచి చూపిస్తాను. మెయిన్ బిల్డింగ్ టూర్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. సో లోపల అయితే చాలా బాగుంది. అండ్ అక్కడ టోటల్ 3 వింగ్స్ అయితే ఉంది, ఏడీసీ వింగ్ అండ్ సెంట్రల్ అండ్ ప్రెసిడెంట్ వింగ్ అని. సో అది కంప్లీట్ అయిపోయాక నా వెనుక వైపు చూడొచ్చు ఫ్లాగ్, 120 feet ఫ్లాగ్. సో ఆపరేషన్ పోలోలో ఫస్ట్ టైం మన హైదరాబాద్కి ఇండిపెండెన్స్ వచ్చాక ఎగిరేసిన ఫస్ట్ ఫ్లాగ్ అనేది ఇక్కడే ఉంది. సో మీకు కంప్లీట్ చూపిస్తాను, చూడండి. సో ఇప్పుడు మనం చూస్తున్నది ఒరిజినల్ ఫ్లాగ్ పోస్ట్ అయితే కాదు. సో ఇది రిప్లికా ద్రౌపది ముర్ము గారు ఓపెన్ చేసింది. అండ్ ఒరిజినల్ ఫ్లాగ్ పోస్ట్ కి సంబంధించిన వుడ్ అయితే మనకి ఇక్కడ మీరు చూడొచ్చు. సో హిస్టరీ కూడా మనకి ఇక్కడ రాసి పెట్టారు. సో నెక్స్ట్ మనము కిచెన్ టనల్ కి అయితే వెళ్దాము. సో సో కిచెన్ టనల్ అయితే ప్రజెంట్ ఓపెన్ ఉంది. సో టనల్ కంప్లీట్ ఉంటుంది. సో మీరు చూడొచ్చు. సో ఆర్ట్స్ చాలా అందంగా అయితే ఉన్నాయి. సో మ్యూజిక్ కూడా ప్లే అవుతుంది లోపల. మొత్తం 163 feet అయితే ఉంటుంది. సో ఆర్ట్స్ నేను సింగిల్ గా అయితే చూపించట్లేదు, వీడియోలో ఎంత అయితే అయిపోతుంది. సో నార్మల్లీ ఇక్కడ మీకు ఇలా చూడొచ్చు. ఓకే, సో చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. సో ఇప్పుడు రినోవేట్ చేశాకే ఇలా ఉంది. సో ఇంతకు ముందు ఎంత ఎలా ఉన్నాయో మనం అయితే ఊహించవచ్చు. మొత్తం కూడా అండర్ గ్రౌండ్ లో పెట్టారు. సో బిల్డింగ్ కూడా మనకు ఇనిషియల్లీ బ్రిటిష్ వాళ్ళు అయితే యూజ్ చేసేవాళ్ళు. సో దాని తర్వాత నిజాం నవాబ్ వెళ్ళడము, నిజాం నవాబ్ నుంచి మళ్ళీ మన ఇండియన్ గవర్నమెంట్ ఎప్పుడైతే ఆపరేషన్ పోలో తర్వాత, సో మళ్ళీ 1951-52 మధ్యలో ఈ బిల్డింగ్ అయితే 60 lakhs కి పర్చేస్ అయితే చేశారు. సో ఇక్కడ మనకు హిస్టరీ చూడొచ్చు. టనల్ రెనోవేషన్ చేసేటప్పుడు స్టేజ్ 1, స్టేజ్ 2 ఇలా చేశారు, మొత్తం పెయింటింగ్ అనేది చేసి. సో తర్వాత స్టేజ్ 3లో పెయింటింగ్ అండ్ 4th stage లో కంప్లీట్ అయిపోయింది. సో ఇదంతా కూడా మనకు ద్రౌపది ముర్ము గారే కంప్లీట్ రినోవేషన్ చేయించారు. సో ఇక్కడ చెరియల్ పెయింటింగ్ అంటారు దీన్ని. సో ఇక్కడ చూడొచ్చు వాళ్ళ ఆర్ట్స్ వేసిన వాళ్ళ ఇమేజెస్ అన్ని కూడా ఇక్కడ పెట్టారు. సో ఫోక్ ట్రెడిషన్ ఆఫ్ తెలంగాణ. సో కంప్లీట్ టనల్ ఇది. కిచెన్ టనల్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అక్కడ మనకు మ్యూజిక్ ఫౌంటైన్ అయితే ఉంది. సో చాలా మంది స్టూడెంట్స్ కూడా అక్కడ ఉన్నారు. ఒక్కసారి అయితే అక్కడికి వెళ్దాము. సో వెళ్ళి అక్కడ ఎలా ఉందనేది మీకు చూపిస్తాను. సో
సో ముందు మనకు ఏవి రూమ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకు డెమోస్, చిన్న చిన్న డెమోస్ అయితే ఉంటాయంట. ఒక్కసారి లోపలికి వెళ్ళి చూద్దాము ఏమి ఉంటాయి అనేది. సో ఇది మనకు స్ట్రక్చర్ కి సంబంధించిన డెమో అన్నమాట. ఎలా ఉంటుంది అనేది ఇక్కడ ఒక డిజైన్ అయితే పెట్టారు. సో పాతకాలంలో ఎడ్లతోని మనకు వాటర్ అయితే పుల్ చేసేవారు బావి నుంచి. సో లోపల మనము స్టెప్ వెల్ కి సంబంధించి ఒక డిజైన్ అయితే చూసాం కదా. సో ఇదే ఆ స్టెప్ వెల్. సో ఇలా మనకు పైన మనకు థర్డ్ ఉంది అండ్ కింద మనకు స్టెప్ వెల్ అయితే కింద బావి ఉంది. బావిలో నుంచి పైన ఎడ్లు కట్టి అక్కడికి మనకు గుంజేవారంట అప్పటి కాలంలో. సో సో ఇది మనకు ఈ బావి బ్యాక్ సైడ్. సో మీరు ఇక్కడ చదవచ్చు, ఇది జై హింద్ మెట్ల బావి. సో సాంప్రదాయ మెట్ట పద్ధతి ద్వారా జై హింద్ బావి నుంచి నీటి తోడే విధానం అంట. సో ఇలా మనకు ఎడ్లు కట్టి ఒక సైడ్ మనకు కుండ పెట్టేవారు. సో దాని నుంచి ఎడ్లు ఇలా కిందికి వచ్చే కొద్దీ మనకు వాటర్ అనేది పైకి వస్తాయి. సో ఫస్ట్ టైం నేను ఇలాంటి ఒక టెక్నాలజీ ఉంది పాతకాలంలో అని చూడటము. చేసి మన కంప్లీట్ హెర్బల్ గార్డెన్ లో మనకు ఏమేమి చెట్లు ఉంటాయి అనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. చదవచ్చు. డేట్ ఆఫ్ ప్లాంటేషన్ వచ్చేసి 2010 అండ్ అన్ని చెట్లు అయితే ఇలా లైన్ గా ఉన్నాయి. సో ఇది వచ్చేసి మారేడు బిల్వ చెట్టు అన్నమాట. సో ఇది డయేరియా కానీ స్కిన్ డిసీజెస్ కానీ ఏదైనా ఉంటే మనకు క్యూర్ చేస్తుంది. సో దీనికి వచ్చేసి మనకు ఫ్రూట్స్ అయితే ఇలా ఉన్నాయి. సో ఇది వచ్చేసి మనకు అలోవెరా చెట్లు. సో నార్మల్లీ జాండీస్ కానీ అలా వచ్చినప్పుడు ఈ అలోవెరా జ్యూస్ అనేది తాగితే చాలా మంచిది అంటారు. సో క్యూర్ చేస్తుంది. సో ఇది చూడడానికి బాదం లాగే ఉంది, బట్ రెడ్ కలర్ లో ఉన్నాయి. చాలా బాగుంది చూడడానికి అయితే. సో ట్రీ. సో దీని నేమ్ ప్రస్తుతం అయితే ఇక్కడ క్యూఆర్ కోడ్ అయితే లేదు ఈ చెట్టు దగ్గర. మేబీ వేరే దగ్గర ఉండొచ్చేమో. సో నాకైతే ఇక్కడ కనిపించట్లేదు, బట్ చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. సో చూద్దాము. ఇది రాక్ గార్డెన్ ప్రజెంట్ మనం వచ్చింది. సో రాక్ గార్డెన్ అండ్ వాటర్ క్యాస్కేట్ కూడా ఇక్కడ ఉంది. ఒకసారి చూద్దాం. చాలా మంది స్కూల్ పిల్లలు అయితే ఉన్నారు. లోటస్ పాండ్స్ అయితే ఉన్నాయి. సో చిన్న చిన్న లోటస్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ మనకు. మీకు దక్షిణామూర్తి అండ్ నంది ఉన్నారు. ఒక్కసారి లైవ్ చూపిస్తా. సో ఇక్కడ చూడొచ్చు. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కదా. సో అలా నాకైతే అభిషేకం చేస్తున్నట్టే కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న దక్షిణామూర్తి అండ్ అస్సలు మిస్ చేయకూడదు ఈ ప్లేస్ అయితే రాష్ట్రపతి నిలయంకి వస్తే. ఓకే. సో ఇది నక్షత్ర గార్డెన్స్. ఇక్కడ అన్ని చెట్ల ముందు అయితే ఏ రాశి వారికి ఏ చెట్టు అయితే అనుకూలంగా ఉంటుందో అది అంతా కూడా ఇక్కడ రాసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇది ఇక్కడ ఉన్న నేచర్ క్లాస్. సో ఇది నక్షత్ర కంప్లీట్ ఎక్స్పెక్ట్ చేసిన అయితే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. సో రెయిన్ కంప్లీట్ పడుతుంది ఇప్పుడైతే. సో లైట్ గా, అంత హెవీగా కూడా కాదు. సో ఈ సో ఇది వచ్చేసి ఇక్కడ ఉన్న స్పెషల్ అట్రాక్షన్ టాకింగ్ ట్రీ. వచ్చేటప్పుడు మొత్తం కూడా వాటర్ అయితే లేదు రోడ్ పైన, బట్ ఇప్పుడైతే వర్షం పడుతుంది కాబట్టి కంప్లీట్ గ్రీనరీ ఇంకా పెరిగిపోయింది. సో ఈరోజు మన రాష్ట్రపతి నిలయం టూర్ అయితే ఇలా జరిగింది. సో నేనైతే అన్ని కవర్ చేశానని అనుకుంటున్నాను. సో అండ్ ఓకే, అన్ని వీడియోస్లో చూపించినట్టు టాకింగ్ ట్రీ అండ్ 7 సిస్టర్స్ అయితే మనం కవర్ చేయలేదు. రీజన్ ఏంటంటే 7 సిస్టర్స్ స్టోర్స్ అనేవి మిజోరాం, అరుణాచలం అండ్ నార్త్ ఈస్ట్ సంబంధించిన ట్రైబ్స్కి సంబంధించిన స్టోర్స్ అనేది స్కెడ్యూల్ వైజ్ మనకు ఒక సీజన్లో మాత్రమే ఉంటాయి అంటున్నారు. అండ్ టాకింగ్ ట్రీ అయితే ఆల్మోస్ట్ 1 month బ్యాక్ తుఫాన్ వల్ల ఇప్పుడైతే వర్క్ అవ్వట్లేదు. సో అదైతే స్టాప్ అయిపోయింది. సో మేబీ ఫ్యూచర్లో అది మళ్ళీ రీస్టార్ట్ అవ్వచ్చేమో. సో మీరు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఒకసారి రాష్ట్రపతి నిలయం టూర్లో ఉన్న వెబ్సైట్లో ఉన్న డీటెయిల్స్ అయితే చెక్ చేయండి. అండ్ వచ్చే ముందు ఆన్లైన్లోనే టికెట్స్ బుక్ చేసుకోవడం అయితే బెటర్.
ఎందుకంటే ఇక్కడ వచ్చాక మళ్ళీ ఒక టికెట్ బుకింగ్ కౌంటర్కి వెళ్ళి మళ్ళీ డైరెక్ట్ లోపలికి వెళ్ళాలంటే మీకు అదొక టైం వేస్ట్ అయితే కాదు, కాకపోతే ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. సో అదొక్కటి మీరు చూసుకొని రండి. సో వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ప్లేస్లో కలుద్దాము. సో అప్పటి వరకు బాయ్ బాయ్.